ఈరోజు మేము సారు కారు 16 ఢిల్లీలో మనం ఎవరు చెప్తే వాళ్ళదే సర్కారు అనే మాట అంటున్నాం. ఎందుకంటే 2014లో ఉన్న పరిస్థితి రోజు లేదు. 2014లో భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు ఏదో చాలా గొప్పగా గుజరాత్ని అభివృద్ధి చేశారంట. ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తే భారతదేశాన్ని కూడా బాగా పనిచేస్తారు, తప్పకుండా ఆయన వల్ల లాభం ఉంటుందనే ఒక ఆలోచనతో ఆయనకు ఓటేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత నేను ఒకటే అడుగుతున్నా, ఆలోచించమని కోరుతాను. భావోద్వేగాలకు లోన్ కాకుండా, అంటే రాజకీయ నాయకులు ఎలక్షన్లు వచ్చినప్పుడు భావోద్వేగాలు ముందుకు తీసుకొని రావడం, తద్వారా 4 ఓట్లు పడతాయి అనుకోవడం సహజం. ఇక చంద్రబాబు నాయుడు గారు పాపం కేసీఆర్ గారిని తిట్టలేదు. రోజు మీరు చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అక్కడేదో మేము పోటీ చేస్తున్నట్టు, కేసీఆర్ గారు అక్కడేదో రోజు తిరుగుతున్నట్టు నేను తిట్టుకుంటూ, రోజు లేస్తే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కేసీఆర్ గారిని నానా తిరుగుతున్నాడు. ఆయన బాధ అంతా ఒకటే, కేసీఆర్ ఉల్టా తిడుతున్నాడని ఆయన బాధ. కేసీఆర్ ఏమైనా తిరిగితే వర్కౌట్ అవుతుందేమో, 4 ఓట్లు పడతాయేమో ఆంధ్రాలో బాగా కష్టపడతా ఉన్నారు. కానీ మనం పట్టించుకునే ఆలోచనలు లేవు. మన పని మనకు చాలా ఉంది, మన పని మనం చేసుకుంటూ పోదాం. నా విజ్ఞప్తి ఏంటంటే, భావోద్వేగాలు, క్షణికావేశాలు ఇవి రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవాలి, మనం గెలవాలి ఎలక్షన్లు అనే ఆలోచనలో మేము లేము. ఎలక్షన్ రాగానే ఇండియా పాకిస్తాన్ అని, ఎలక్షన్ రాగానే హిందూ ముస్లిం అని, ఎలక్షన్ రాగానే మందిర్ మసీద్ అని, అట్లాంటి చిల్లర పాలిటిక్స్ చేసే ఆలోచన మాకు లేదు. మేము చాలా సిన్సియర్గా తెలంగాణ రాకముందే చెప్పాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. ఇక్కడ ప్రజలు ఏ కులం వారు, ఏ మతం వారు, ఏ ప్రాంతం వారు అలాంటి వివక్ష ఉండదు. స్పష్టమైన ఆలోచనతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ అందరికీ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందే దిశగా ముందుకు పోతామనే ఒక స్పష్టమైన ఎజెండాతో ముందుకొచ్చాం. 4.5 ఏళ్ళు పనిచేశాం. మీ ఆశీర్వాదంతో మరొక 5 టర్మ్ కూడా మీరు ఇచ్చారు. కాబట్టి డబ్బులు కావాలి. దాంతోపాటు మొత్తం హైదరాబాద్లో 4,000 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, 3,000 పైసలకు చెత్త రవాణా చేసే ఆటోలు ఉన్నాయి. వీటన్నింటినీ ఎలక్ట్రిక్ వెహికల్స్ చేయాలి, ఈవీస్గా మార్చాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా బండి మీద పోయేటప్పుడు ఎదురుగా ఆర్టీసీ బస్సు వస్తే దానికి మించిన పనిష్మెంట్ లేదు. వాడు గుప్పుమని పోగొడుతుంటే మీ ముఖం మీద, ఇంటికి పోయేసరికి మీ ఇంటి వాళ్ళు కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు పోతారు మీరు. కాబట్టి ఆ పరిస్థితి పోవాలంటే ఈవీలు రావాలి. ఇప్పుడు 40 పెట్టాం, ప్రవేశపెట్టాం, మిగతా కూడా తీసుకొని రావాలి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వరకు కనెక్షన్ వచ్చింది, మిగతా పెట్టాలి. 40 మాత్రమే చేశాం, 4,000 చేయాల్సింది. చేయాలంటే మళ్ళీ డబ్బులు కావాలి, మనకు రోల్ ఉండాలి. అదే రకంగా ఇందాక నేను చెప్పాను, కంక్లూజివ్ టైటిల్ రావాలి రెవెన్యూలో. మెట్రో ఈరోజు 56 కిలోమీటర్లు అయింది, అల్టిమేట్గా 200 కావాలి. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ టౌన్షిప్స్ రావాలి. మీ రియల్ ఎస్టేట్కి ఏ డోకా లేదు, ఎందుకు లేదని చెప్తా ఉన్నాం. రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతా ఉంది, అతి త్వరలో ప్రారంభం కాబోతా ఉంది. రీజనల్ రింగ్ రోడ్ ప్రారంభమైన తర్వాత మీరు చూస్తారు, హైదరాబాద్ మార్కెట్ విల్ కంటిన్యూ టు ఎక్స్పాండ్ ఫ్రమ్ ఓఆర్ఆర్. మీరు చూడండి, ఎలక్షన్స్ ముందున్న రేట్లకి ఈ రోజున రేట్లకి ఏమైనా అసలు ఉందా? లెక్క పత్రం ఏమైనా ఉందా? అన్ని డబుల్ అయిపోయినాయి. ఎక్కడ పెరిగినాయి? డబుల్ అయిపోయినాయి, మొత్తం డబుల్ అయిపోయి కూర్చున్నాయి. మాకు అల్టిమేట్గా మేము కోరుకునేది మీరు అందరూ బాగుండాలి. నిర్మాణ రంగం బాగుంటే మీ మీద ఆధారపడే లక్షలాది మంది కార్మికులు కానీ, సూపర్వైజర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఈరోజు ఎవరైతే నార్మల్ కోర్సులో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళందరికీ ఉపాధి కలుగుతూ ఉంది ఈ రంగం వల్ల. తప్పకుండా దానివల్ల లాభం ఉంది తప్ప నష్టం లేదు. మళ్ళీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా చాలా వస్తాయి. మాకు డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ రెవెన్యూస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ నిర్మాణ రంగం పెరగాలని కోరుకుంటాం. డెఫినెట్గా ఆర్ఆర్ఆర్ రావడం వల్ల మీ నిర్మాణ రంగానికి మరొక కొత్త అవకాశం కూడా రాబోతోంది. ఆర్ఆర్ఆర్ లెంత్ 332 కిలోమీటర్లు, అంటే ఎగ్జాక్ట్గా ఓఆర్ఆర్కి డబుల్ సైజ్ ఉంటుంది. అల్టిమేట్గా నేను చూసేది ఆర్ఆర్ఆర్ ఒక రింగ్ రోడ్ కట్టేసి వదిలేయడం కాదు, ఆర్ఆర్ఆర్ని ఓఆర్ఆర్కి స్పైక్ రోడ్స్ ద్వారా అనుసంధానం చేయాలి. ఓఆర్ఆర్కి మళ్ళీ మన కోర్ సిటీకి ఇంకా రేడియల్ రోడ్స్ ఇప్పుడు దాదాపు 15 పూర్తి చేశాం, ఇంకా కొన్ని చేయాల్సింది. ఇందాక వెంకటరెడ్డి చెప్పిన మార్గం కూడా మూసి పక్కన ఉండే రోడ్డు కూడా రేడియల్ రోడ్డే, ఆ రోడ్డు వేస్తున్నాము. ఇంకా మిగతా రేడియల్ రోడ్లు కూడా ఒక 14-15 ఇంకా చేస్తున్నాం. గ్రిడ్ రోడ్లు కూడా చేయాలి. ఈ గ్రిడ్ రోడ్ల విషయంలో కూడా మీ సహకారం కావాలి. ఎందుకంటే భూసేకరణ ఈరోజు ఒక ఛాలెంజ్గా మారిపోయింది. కాబట్టి భూసేకరణకి ఛాలెంజ్గా మారినప్పుడు మీరు మాకు ముందుకొచ్చి సహకరిస్తే మీకు లాభం ఉంటుంది, మాకు లాభం ఉంటుంది. దానికి ఒక మోడల్ కూడా ఎవాల్వ్ చేద్దాం. ల్యాండ్ పూలింగ్ అంటామా, ఇంకోటి అంటామా, ఒక మోడల్ ఎవాల్వ్ చేద్దాం. చేసి వేగవంతంగా భూసేకరణ సమస్యలు లేకుండా వేగవంతంగా కలిసిమెలిసి పనిచేసే విధానంలో ముందుకు పోదాం. తద్వారా మీకు లాభం ఉంటుంది, గవర్నమెంట్ కూడా లాభం ఉంటుంది, ప్రజలకు కూడా ఉపయోగంగా ఉంటుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్వైరన్మెంటల్ కమిటీ మీరు చెప్పారు, దాన్ని తప్పకుండా చేస్తాము. మిత్రులు మాట్లాడుతూ ఒక ఫైర్ యాక్ట్ అమెండ్మెంట్స్ ఏమన్నారా? 21 మీటర్లది నేను పరిశీలిస్తాను, నాకు అవగాహన లేదు ఇప్పటికిప్పుడు చెప్పేదానికి. ఒకసారి పరిశీలించి దానిలో యోగ్యత ఉంటే తప్పకుండా దాన్ని కూడా చేసుకుందాం.
ఎల్ఆర్ఎస్ విషయంలో మాట చెప్పారు, 14% ట్యాక్స్ వేయండి సరిపోతుందన్నారు. ఇలాంటివన్నీ చిన్న చిన్న ఇష్యూస్ చాలా ఉన్నాయి, నేను కాదని లేదు. ఏప్రిల్ 11 నాడు ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నిక మేమనేది ఎలా ఒకటే, మీరు మొన్ననే కేసీఆర్ గారిని గెలిపించారు, ముఖ్యమంత్రి పదవిలో ఆయన కూర్చోబెట్టారు, రాష్ట్రానికి నాయకత్వం వహించమని మీరు స్పష్టమైన ఒక ఆదేశం ఇచ్చారు. ఆయన పనిచేస్తూ ఉన్నారు, సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చూసుకోవడం, లాంగ్ టర్మ్ ప్లానింగ్లో భాగంగా ఎలక్ట్రిసిటీ కానీ ఇంకా ఇతర అంశాలు, రోడ్లు కానీ ఇవన్నిటి ఇట్లా శ్రద్ధతో పనిచేయడం. తమ్ముడు సావిత్రి గారు చెప్పినట్టు హైదరాబాద్ మహానగరానికి సంబంధించినంత వరకు వివిధ రూపాల్లో ఒక 50,000 కోట్ల పైసలకు పెట్టుబడి పెట్టడం, ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నాయకుడు మనకున్నప్పుడు, ఇలాంటి ముఖ్యమంత్రి గారు మనకున్నప్పుడు మేము మీతో ప్రార్థించేది ఒకటే. ఎందుకంటే ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా మేము కోరుకునేది ఒకటే, పనిచేసే ప్రభుత్వం ప్రజల ఆదరణ కోరుకుంటుంది. పనిచేసే ప్రభుత్వం మీరు దీవిస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేసేదానికి ఆస్కారం ఉంటుంది, ఇంకా స్టేబుల్గా పనిచేసేదానికి ఆస్కారం ఉంటుంది. అంతే తప్ప వేరే ఎజెండా లేదు. నా విజ్ఞప్తి ఏమంటే, ఇందాక నేను చాలా ప్రాజెక్టులు చెప్పినా మీకు, మెట్రో 200 కిలోమీటర్లు కావాలన్నాను. మెట్రో 200 కిలోమీటర్లు కావాలంటే నేను ఆలోచించమని కోరేది మిమ్మల్ని ఒకటే, మనం వేరే వాళ్ళకి ఓట్లు వేయడం ఎందుకు, మన శక్తి వాళ్ళకి దార పోయడం ఎందుకు, మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి దరఖాస్తులు ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు నేను స్వయంగా పోయాను మున్సిపల్ మంత్రిగా, నేను ఆనాడు ఉండే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారి దగ్గరికి, మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒకసారి కాదు చాలాసార్లు పోయాం. అయ్యా మా మెట్రోను సెకండ్ ఫేజ్ చేయాలి, అవకాశం ఇవ్వండి, కొన్ని డబ్బులు ఇవ్వమని అడిగాం. స్పందన లేదు, రాదు. అదే బాంబేకి 18,000 కోట్లు ఇచ్చారు. బాంబేకి ఎందుకు ఇచ్చారని వదిలేండి, మనకు అనవసరం. కాకపోతే మనకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మనకు సంఖ్యాబలం లేదు, వాళ్ళని శాసించే పరిస్థితి లేదు. రెండవది, మన దగ్గర కాళేశ్వరం కడుతున్నాం. ఇప్పుడు ఆ కాళేశ్వరం నుంచే రేపు కేశవాపురం రిజర్వాయర్కి నీళ్లు రావాలి, కేశవాపురం నుంచే రేపు హైదరాబాద్కి నీళ్లు రావాలి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మనం అడిగాం. పక్కన ఆంధ్రాలో పోలవరం కడుతున్నారు, పోలవరంలో 90% డబ్బులు ఈరోజు కేంద్రం ఇస్తా ఉంది. జాతీయ హోదా ఇచ్చారు, 90% డబ్బులు కేంద్రం ఇస్తా ఉంది. మరి మనకు కూడా అట్లా ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి. మీరు పోలవరానికి ఇచ్చినట్టే కాళేశ్వరానికో పాలమూరు ఎత్తిపోతున్న పథకానికో. ఎందుకంటే కాళేశ్వరం ఇస్ కాస్టింగ్ అస్ 80,000 crores, పాలమూరు ఇస్ కాస్టింగ్ అస్ మోర్ దెన్ 40,000 crores. ఇంత పెద్ద మొత్తంలో ఒక రాష్ట్రం పెట్టాలంటే కష్టం. మళ్ళీ మేము అప్పులు చేసి అడ్జస్ట్ ఇచ్చేసి తీసుకొని రావాలి, మీరు కూడా కొంత సహాయం చేయండి అని అడిగాం. స్పందన లేదు. 3 ఏళ్ళు అయింది అడిగి, స్పందన లేదు. అదే రకంగా మన ప్రాజెక్టుల దగ్గరకు వస్తారు. మిషన్ భగీరథను చూడడానికి కేంద్ర బృందాలు వచ్చినాయి, మిషన్ కాకతీయను చూడడానికి కేంద్ర బృందాలు వచ్చినాయి, అధ్యయనం చేసినారు. చాలా బాగుందని కితాబులు వెనుదడతారు, ప్రశంసలు, మాటలు అద్భుతం, అరే చాలా బాగా చేస్తున్నారా అని చెప్తారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసింది, మనం పెట్టింది కాదు, నీతి ఆయోగ్ వాళ్ళే పెట్టుకున్నారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసింది ఏమని? 5,000 కోట్లు మిషన్ కాకతీయకి ఇవ్వండి, 19,000 కోట్లు మిషన్ భగీరథకి ఇవ్వండి, మొత్తం కలిపి 24,000 కోట్లు ఇవ్వండి అని అడిగారు. ఒక్క పైసా ఇవ్వలేదు. ఎందుకు? మనకు అక్కడ వాళ్ళను శాసించే పరిస్థితి లేదు, నెత్తి మీద కూర్చొని వాళ్ళను అక్కడ ధమ్కి ఇచ్చే పరిస్థితి లేదు మనకి. అదే రకంగా ఒకటిగా చెప్పుకుంటూ పోతే నేను ఈరోజు అడుగుతా ఉన్నా, ఆలోచించమని కొడతా ఉన్నా. మనం నరేంద్ర మోడీ గారు వచ్చారు, ఎల్బీ స్టేడియంకి వచ్చారు. ఒక 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక రాష్ట్రానికి వస్తే ఒక్క మాట చెప్పే పరిస్థితి ఉండదా? నేను మీ రాష్ట్రానికి ఫలానా పని చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి, మళ్ళీ మీరు నన్ను గెలిపిస్తే ఇంకా 5 ఏళ్ళు ఈ పని చేస్తాను మీ రాష్ట్రానికి అని చెప్పాలన్నా వద్దా? వచ్చి ఏం చెప్తాడు ఆయన? కేసీఆర్ గారికి జ్యోతిష్యుల మీద నమ్మకం. కేసీఆర్కి జ్యోతిష్యం మీద నమ్మకం ఉంటే బాధ ఏంది నీకు? దేవుడి మీద నమ్మకం ఉంటే నీకు వచ్చిన బాధ ఏంది? యాగాల మీద నమ్మకం ఉంటే నీకు వచ్చిన బాధ ఏంది? పర్సనల్ విశ్వాసాలు, ఎవరికి సంబంధించిన విశ్వాసాలు వాళ్ళవి. అందుకే కేసీఆర్ గారు పెళ్ళిమండి ఏమన్నారు? నేను యాగం చేస్తే నీకు చాలా బాధ అవుతుంది కదా, ఒక పని నువ్వు కూడా వస్తే నీకు కూడా తీర్థం ప్రసాదం పెట్టి పంపిస్తానని చెప్పింది. అంటే ఒక ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు చెప్పాల్సిన మాటలుగా నేను ఈ పని చేశాను అని చెప్పే పరిస్థితి ఇలా మోడీ గారికి లేదు. మీరు ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా. తెలంగాణ ప్రతి సంవత్సరం మనం పన్నుల రూపంలో మనం బాగా వేగంగా ఎదుగుతున్న రాష్ట్రం కాబట్టి పన్నుల రూపంలో ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రానికి 50,000 కోట్ల రూపాయలు పోతున్నాయి తెలంగాణ నుంచి. ఇన్కమ్ ట్యాక్స్ అనండి, జీఎస్టీలో షేర్ అనండి, ఇతరత్ర అనండి, మొత్తం కలిపి 50,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పోతున్నాయి. తెలంగాణ కేంద్రం నుంచి వచ్చేది తెలుసా మీకు? 24,000 కోట్లు మాత్రమే. అంటే మనం కడుతున్న దాన్ని సగం కూడా మనకు రావడం లేదు. మళ్ళీ వచ్చి డైలాగులు ఏం కొడతారు మోడీ గారు, అమిత్ షా గారు? మేము రాష్ట్రానికి 2 లక్షల కోట్లు ఇచ్చాము, వాళ్ళు ఏదో ఇచ్చేటోళ్ళని మనం తీసుకుంటామన్నమాట. నిజంగా చెప్పాలంటే మనమే వాళ్ళని జాపుతున్నాం. అందుకే ఎన్టీ రామారావు గారికి ఒకసారి ఒళ్ళుమండి అన్నాడు, కేంద్రం మిథ్య, రాష్ట్రాల్లో పోతే మీ దగ్గర ఉంది బొందన అన్నాడు. నిజం కూడా, నేను చెప్పేది అవాస్తవం కూడా కాదు, వాస్తవం. రాష్ట్రాలు లేనిది కేంద్రం ఎక్కడిది? రాష్ట్రాలు పన్నులు కట్టండి, రాష్ట్రాలు సహకరించండి, కేంద్రం ఎక్కడిది?
ఈ పోజులు ఎందుకు కొట్టాలా వచ్చి? రెండవది ఏంది, ఈరోజు హైదరాబాద్ మెట్రో ఉంది, కేంద్రం వాటా ఎంత అందులో? మొత్తం 15-16 వేల కోట్ల ప్రాజెక్టు, కేంద్రం వాటా 12